అలాంటి సమయంలో వెంకటేష్ తాజా సూపర్ హిట్ ప్రేమ అనే సినిమా కావడంతో నాగార్జున దానికి సరైన జవాబు లాంటి సినిమా చేయాలనుకుని దానికి మణిరత్నం అయితేనే కరెక్ట్ అని భావించారు. దాంతో తన తర్వాత సినిమా ఖచ్చితంగా మణిరత్నం దర్శకత్వంలోనూ ఉండి తీరాలని నాగార్జున లక్ష్యంగా పెట్టుకుని తన స్టేటస్ ని కూడా మర్చిపోయి మద్రాసులో ఒక సాధారణ కామన్ మ్యాన్ గా మణిసార్ ఆఫీస్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మణిరత్నం ఇంటి ముందు చెట్టు కింద నిలబడి వెయిట్ చేసేవారు. తెల్లారుజామున ఆయన జాగింగ్ కి వెళ్తుంటే కూడా వెళ్లి రకరకాల సినిమాల గురించి డిస్కస్ చేసి తనకి ఆయన సినిమాల్లో అవకాశం ఇవ్వమని ప్రాధాయపడేవారు నాగార్జున. అలా 40 రోజులు పట్టువదలని విక్రమార్కుల్లాగా మణిసార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నాగార్జున ముఖం ఎక్కడో చూసినట్లు లీలగా గుర్తొస్తున్నా గానీ అంతగా పట్టించుకుని మణిరత్నం తన చుట్టూ ప్యాషనేట్ గా తిరగడం చూసి చివరికి తన సినిమాలో అవకాశం ఇస్తానని, కానీ నువ్వు ఎలా నటిస్తావో శాంపిల్ అయితే చూపించమన్నారు. దాంతో తన టీం ని పిలిచి తాను చేసిన తెలుగు సినిమాల్లో ఒక దాన్ని ప్రీవ్యూ వేసి చూపిస్తానన్నారు నాగార్జున. మణిరత్నం ఆశ్చర్యపోయి నువ్వు ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో కదా అని గుర్తు చేసుకుని మరి ఆ విషయం చెప్పలేదే అని అడిగారట. అప్పుడు నాగార్జున రివీల్ చేసిన మరో విషయం తాను అక్కినేని నాగేశ్వరరావు గారు అబ్బాయినని. వేరే ఏ దర్శకుడైనా సరే షాక్ అయిపోయేవాడు. కానీ నాగార్జున నిబద్ధతకి మణిరత్నం ముచ్చటపడ్డారు. వెంటనే తన తర్వాత సినిమా హీరోగా నాగార్జున ఫిక్స్ చేశారు మణిసార్.